ఇంకొకటి 34 మందితో రెండో జాబితా దీనికి సంబంధించి కేసీఆర్కు టీడీపీ బీజేపీ జనసేనకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ పొత్తులో భాగంగా ఇచ్చినటువంటి అంశాలపైన ఎక్కడెక్కడ ఇచ్చారో ఏకంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసేటువంటి స్థానంలోనే పీఠాపురం నుంచి పోటీ చేస్తా అని పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. తాను ఈసారి పీఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అసెంబ్లీ స్థానంతో పాటు లోక్సభ కూడా పోటీ చేసే విషయంపై పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానన్నారు. చాలామంది ఎమ్మెల్యే ఎంపీ రెండింటికి పోటీ చేయాలని సూచిస్తున్నారు. కానీ రెండింటికి పోటీ చేస్తే క్రాస్ ఓటింగ్లు వంటివి ఉంటాయని గందరగోళంలో ఉన్న నాకు మాత్రం ఎమ్మెల్యేగా ఉండాలనే ఉంది అనేటువంటిది పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి అంశం. పవన్ కళ్యాణ్కేమో అటువైపు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నువ్వు ఎంపీగా పోటీ చేస్తే కేంద్రంలో కేంద్ర మంత్రి అవుతావు, రాష్ట్రంలో ఉంటే మంత్రివి కావు, ఏం కావు, అడిగి పోయి నీ స్థాయికి చంద్రబాబు నాయుడు కింద మంత్రిగా పనిచేయాల్సినటువంటి కరమేం పెట్టిందని బుద్ధిగా బతిమిలాడి చెప్పుకున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు. పవన్ కళ్యాణ్కి అవసరమే ఉన్నది, కేంద్రంలోకి వస్తే కేంద్రంలో మంచిగా కేంద్ర మంత్రి పదవి ఉంటుంది, పెద్ద స్థాయిలో ఉండొచ్చు, ముఖ్యమంత్రి హోదాకు సమానంగా ఉండేటువంటి క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందని మంచిగా చెప్తే ఆయన ఇప్పుడు అయితే చంద్రబాబు అవుతాడు ముఖ్యమంత్రి, లేకపోతే లోకేష్ అవుతాడు, కానీ వాళ్ళిద్దరిని కాదని పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి చేసేటువంటి పరిస్థితులు అక్కడ లేవు. సో పవన్ కళ్యాణ్ ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేసేది లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడికి టికెట్ ఇస్తేనే పవన్ కళ్యాణ్కు టికెట్కి ఇస్తూ వ్యతిరేకంగా పీఠాపురంలో తమ పార్టీ జెండాలను తగులబెడుతున్న టీడీపీ కార్యకర్తలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తేనే తెలుగుదేశం పార్టీ తట్టుకోలేకపోతుంది. ఇక మిగిలిన చోట్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఓట్లు ఇటు జనసేనకు అటు భారతీయ జనతా పార్టీకు ట్రాన్స్ఫర్ అవుతాయి అనేటువంటిది శుద్ధ అబద్ధం అనేటువంటిది ఇప్పుడే ప్రూఫ్ అయింది. అంటే దీనికి సంబంధించినటువంటి అంశంలో మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ తన అవసరాల కోసం చేస్తారు అనేటువంటిది. గతంలో జనసేనకు సంబంధించినటువంటి అంశంలో ఏదో ఈ బుచ్చయ్య చౌదరి లాంటి నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రతిసారి ప్రతిబింబిస్తున్నాయి ఇక్కడ. సో జనసేన లాంటి పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు కానీ తెలుగుదేశం పార్టీకి ఊపిరిపోయడానికి వాడుకునేటువంటిది తప్ప అది వాళ్లకు ఉపయోగకరంగా ఉండేటువంటిది కాదు. తెలుగుదేశం పార్టీ గెలవడానికి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి మాత్రమే. 2014లో తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు అందుకు నిదర్శనము. అసెంబ్లీ సాక్షిగా మీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల నాకు ఇంకా 4 సీట్లు తక్కువ వచ్చినాయి, 4 ఓట్లు తక్కువ వచ్చినాయి, మీతో పొత్తు లేకపోతే ఇంకా నాకు సీట్లు పెరుగుతుండే, మీకు ఇచ్చిన సీట్లు వృధా అయిపోయినాయి అనేటువంటి మాట బీజేపీ తోటి తెగదెంపులు చేసుకున్న తర్వాత బీజేపీ తోటి ఆయన మాట్లాడినటువంటి మాటలు, చంద్రబాబు నాయుడు మాటలు ఇప్పుడు అవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్తాయి. ఎట్లా చంద్రబాబు నాయుడు ఎట్లా మాట్లాడతాడు, అవసరానికి వెంటనే ఇట్లా మాట్లాడి అవసరం తర్వాత అట్లా మాట్లాడేటువంటి వ్యవహారం చంద్రబాబు నాయుడు దగ్గర 1999లో పొత్తు పెట్టుకుని 2004లో ఓడిపోయిన తర్వాత బీజేపీ వల్ల ఓడిపోయాననేటువంటి నెపాన్ని బీజేపీ మీద నెట్టేసి 2009కి వచ్చేసరికి కమ్యూనిస్టులతో పొత్తులోకి వెళ్ళి అప్పుడు కూడా పొత్తు పెట్టుకున్న గెలవలేనటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. 2014లో మళ్ళా బ్రతుకు జీవుడా అంటూ అదే బీజేపీ తోటి నరేంద్ర మోడీ చరిష్మా తోటి ఆ గాలిలో గెలిచేందుకు ప్రయత్నం చేసి సఫలమయ్యారు. మళ్ళీ అవసరం తిరగానే 2018లో మళ్ళీ మోడీ రాడేమో, 2019లో అయిపోయింది, కాంగ్రెస్ వస్తుంది అనేటువంటి భ్రమంలోకి వెళ్ళిపోయి కాంగ్రెస్ చుట్టూ బొంగరంలా తిరిగినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి జరుగుతుంది. దీనికి సంబంధించి ఏకంగా పవన్ కళ్యాణ్కు సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షుడు పోటీ చేస్తా అన్నటువంటి అసెంబ్లీ స్థానంలోనే తెలుగుదేశం పార్టీ ఆయనకు సహకరించడం లేదు అంటే మిగిలిన చోట్ల ఎక్కడ సహకరిస్తుంది అనేటువంటిది క్లారిటీ లేదు దానికి సంబంధించినటువంటి అంశము. ఇక భారతీయ జనతా పార్టీ నుంచి అటు నుంచి ఇటు మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఇంకొక అంశం కూడా ఉంది. మల్లారెడ్డి పార్టీలో ఉండడా అనేటువంటిది క్లారిటీ లేదు.